ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముగ్గురు రౌడీల్ని తీసుకుని దౌర్జన్యంగా మా ఇంటి మీదకి వచ్చిందే కాకుండా మా ఇంట్లో ఉన్న నగలు డబ్బులు అన్ని దొంగలించారు సార్. అమ్మా, ఇదేంటి అని ప్రశ్నించినందుకు మా నాన్న మీద చేయి చేసుకున్నారు సార్. అడ్డుపడబోయినా మా అమ్మమ్మని కూడా అవమానించి ఇంట్లో ఉన్న నగలు డబ్బుల్ని అన్ని దొంగతనం చేశారు సార్. ఏంటి మేం దొంగతనం చేసావా? అవునరా, మా అమ్మ నగలు నువ్వు దొంగలించావు, మా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ నువ్వు కొట్టేశావు. అబద్ధం సార్, ఇదంతా అబద్ధం సార్. ఇల్లు ఖాళీ చేయమని అడిగితే మేము ఖాళీ చేయం, మీకు చాతనం చేసుకుని అన్నారు సార్. అందుకే నా మనుషుల్ని పిలిచి ఇల్లు ఖాళీ చేస్తున్నాను సార్. నువ్వెవడు ఇలా ఖాళీ చేయించడానికి? రెంట్కున్న వాళ్ళ రైట్స్ నీకు తెలుసా? మినిమం 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు ఇంకా 3 నెలలే టైం అడిగారు. ఈ వెధవలు నీ ఫ్రెండ్స్ ఏంట్రా? ఈ వెధవలందరి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎస్ఐ గారు, ఈ వెధవ నా బెడ్రూమ్ లో పడుకుంటాను అన్నాడండి. అంతేకాదు సార్, సీనియర్ సిటిజన్ అని చూడకుండా ఈ రౌడీలందరితో నాకు కన్ను కొట్టించాడు సార్. సారు, వాళ్ళిద్దరూ ఖతర్నాక్ లేడీస్ సారు. నెత్తి తెలియకుండా టోపీని, చేతి తెలియకుండా లాఠీని కొట్టేసే జాదులు సార్. వాళ్ళు జాదులు. నోర్మోయ్, మర్యాదగా వాళ్ళ దగ్గర కొట్టేసిన నగలు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి. అయ్యో, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఆ సత్యవతి పెద్ద దొంగ సార్. మేమా? ఆవిడ అందరి దగ్గర దొంగతనాలు చేస్తుంది, మేము ఆవిడ దగ్గర దొంగతనాలు చేయడం ఏంటి సార్? నోర్మోయ్, ఇంకా ఎస్ఐ గారిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా? సార్, నేను చెప్పింది అబద్ధం అయితే వాడి గదికి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ మా అమ్మ ఒంటి మీద ఉన్న నగలు, మా ఇంట్లో కొట్టేసిన డబ్బు లేకపోతే తప్పు ఒప్పుకుని ఈ క్షణమే మేము ఇల్లు ఖాళీ చేస్తాం సార్. లేదంటే నగలు డబ్బులు కొట్టేసినందుకు వీడిని అరెస్ట్ చేయండి సార్. ఓకే అమ్మా. రేయ్, విన్నావుగా? నువ్వు చెప్పింది నిజమో, ఈ అమ్మాయి చెప్పింది నిజమో మీ రూమ్కెళ్ళి తేలుద్దాం. పదా. పదండి సార్, పద. నేనెందుకు లేరా? ఎస్ఐ గారు, మా ఇల్లు మొత్తం ఇంచు ఎత్తుక్కోండి. ఆ మైథిలి చెప్పినట్టుగా నగలు దొరికినా, మా దగ్గర డబ్బులు దొరికినా మేము తప్పకొని మీతో పాటు వచ్చేస్తాం. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. అలాగే సార్. మావా, ఈ సత్యవతికి ఇల్లు ఖాళీ చేసిపోయే టైం దగ్గర పడింది. అవునరా, పాపం ఇన్నాళ్ళకు పాపం పండింది. ఎవరి పాపం పండిందో, ఎవరు ఇల్లు వదిలిపెట్టి వెళ్లబోతున్నారో ఇంకాసేపట్లో తేలిపోతుంది. తొందరెందుకు? అమ్మ మైథిలి, మమ్మల్ని సమస్యల నుంచి బయటపడడానికి ఏదో అబద్ధం చెప్పావు, కానీ లేదంటే వాడు మన ఇంట్లో దొంగతనం చేయడం ఏంటమ్మా? నాన్నా, వాళ్ళ దగ్గర మన ఇంట్లో ఉండాల్సిన నగలు డబ్బు దొరకటం ఏంటి? అల్లుడు గారు, మీకు బతకడం చేత కాదు. అదేదో పాపం దాని తెలివితేటలతో మనల్ని కాపాడాలి అనుకుంటే అది భరించడం చేత కాదు. ఇలాగైతే ఎలాగండి? అంటే అత్తయ్య గారు, నాన్నా, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధమైనప్పుడు ఇంకాసేపట్లో నిజమేంటో బయటపడదా? అప్పుడు పోలీసుల ముందు మన పరువు పోతుంది కదా. నాన్నా, నేను అబద్ధం చెప్పినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. దయచేసి కాసేపు ఓపిక పట్టండి. అలాగే అమ్మా. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఏమైనా దొరకాయేమో అడగండి. వస్తువులు దొరకాలంటే ముందు అక్కడ ఉండాలి కదా మామా. దొరకవురా. మైథిలి చెప్పినట్టు ఒక పైసా దొరకదు, చిన్న బంగారం ముక్క కూడా దొరకదు. కానిస్టేబుల్స్, వీళ్ళు చెప్పినట్టు ఏమైనా దొరికాయా? లేవు సార్. ఏంటమ్మా ఇది? ఈ హల్వా మీ ఇంట్లో నగలు కొట్టేశాడు అన్నావు, డబ్బులు కొట్టేశాడు అన్నావు, ఇక్కడ ఏమీ దొరకలేదు. అనవసరంగా పోలీసులే తప్పుదారి పట్టించావు. ఇందుకు నీ మీద యాక్షన్ తీసుకోవాలి. సార్, నేను చెప్పింది నిజమే సార్. సరిగ్గా వెతకమనండి సార్. డబ్బు నగలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఏంటమ్మా దొరికేది? ఉంటే వాడికి దొరకాలి కదా. అనవసరంగా టైం వేస్ట్ చేశావు. ఆడపిల్లవు కాబట్టి నిన్ను ఏమీ చేయలేక వదిలేస్తున్నాను. లేదంటే పోలీసుల్ని తప్పుదోవ పట్టించినందుకు నీ మీద యాక్షన్ తీసుకునేవాడిని. కానిస్టేబుల్స్, పదండి. సార్ 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 సార్, అది కాదు ఎస్ఐ గారు, నిజంగా వాడు డబ్బు నగలు కొట్టేశాడు సార్. చూడండమ్మా, అతనికి మీకు మధ్యలో గొడవలుంటే మీరు చూసుకోండి.
అంతేగాని అనవసరంగా పోలీసులు టైం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా నా నిజాయితీ ఏంటో తెలిసింది. ఇక మీరు వెళ్ళండి సార్. ఈ తల్లి కూతుర్ల సంగతి నేను చూసుకుంటా. కానిస్టేబుల్స్ పదండి. ఒక్క నిమిషం సార్, రూమ్ లో ఒక పెట్టుంది, దాన్ని చూడడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. చూడు. మైథిలి, ఈ నగలు మీవేనా? అవును సార్, ఇవన్నీ మా అమ్మ నగలు. నోర్మోయ్, ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామనుకుంటున్నావే? సార్, కట్టుకోవడానికి బట్టలే సరిగ్గా ఉండవు సార్. వీళ్ళకి మళ్ళీ అందరూ నగలు ఒకటా సార్? ఈ నగలని మా ఆవిడే సార్. ఎస్ఐ గారు, ఈ నికృష్టుడితో వీడి భార్య వేగలేక ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆవిడ నగలు ఇక్కడెందుకుంటాయి? అవును సార్, ఆ నగలన్నీ నావే సార్. లేదు సార్, ఈ నగలని మా ఆవిడే. లేదు సార్, ఆ నగలన్నీ నావే సార్. లేదు సార్, ఇవి మా ఆవిడ నగలు సార్. లేదు సార్, అవి నావే. మా ఆవిడ నగలే సార్. స్టాప్ ఇట్. మీ ఆవిడ నగలు అంటున్నావు కదా, సాక్షిని చూపించు. సాక్ష్యమా? శంకరు, సార్, ఇవన్నీ నా నగలే అనడానికి ఆ సాక్ష్యం నేను చూపిస్తాను సార్. హా? బంటి, ఆ ఫోన్ ఇరా. రేయ్, సార్ చూడండి, సార్ చూడండి. అవును, ఈవిడ ఒంటి మీద ఉన్న నగలు, ఈ ఇంట్లో దొరికిన నగలు సేమ్ టు సేమ్. కాబట్టి ఈ నగలు ఈవిడవే. అబద్ధం సార్, ఇవన్నీ మా ఆవిడ నగలు సార్. షటప్. ఏమన్నా చెప్పాలనుకుంటే కోర్టుకొచ్చి చెప్పుకో. అరే మీకు దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా సారు? అరే వాళ్ళు చెప్పిన దానికల్లా గంగరెద్దులా తలుపుతున్నారు. ఏంట్రా అన్నా? జర గుస్సా చేకురి సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినురి. సరే సార్, గీ నగలు గాళ్ళవే అనుకుందాం, కానీ ఆ పైసలు అయితే మావే కదా సార్? లేదు సార్, ఆ డబ్బులు కూడా మావే. నగలతో పాటు డబ్బులు కూడా కొట్టేశారు. ఏందమ్మా మస్తు హుషారు చేస్తున్నావు నువ్వు? అరే నీ కళ్ళకే హోలేగాల్లా కనబడుతున్నావా ఏమి? నిజానికి గనక గా పైసలు మీవైతే గా పైసలు మొత్తం ఎన్నున్నాయో చెప్పురి. నువ్వు ఆగుమావా, ఫ్యామిలీ మొత్తం మనల్ని హౌలేగాలు చేస్తున్నారు వీళ్ళు. తట్టుకోలేకపోతున్నాను మా అప్పటి నుంచి నేను. ఎస్ఐ సాబ్, గీ పైసలన్నీ వాళ్ళే అయితే అవి ఎన్నున్నాయో చెప్పమని. గప్పుడు ఒప్పుకుంటావు ఆ పైసలు మావి కాదు వాళ్ళని. నువ్వు ఆగరా. సరేరా, మీ ఇద్దరు అంత ముచ్చట పడుతున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎంతున్నాయో నేను చెప్తాను. చెప్పు. అవి ఎంత అంటే 76,500 సార్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.